ఉద్యమ సెంటిమెంట్ తో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను మరోసారి వల్లెవేయాలనుకుంటోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కి నిర్ణయం తీసుకుంది గులాబీ పార్టీ. ఈ దీక్షా దివస్ తో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందే, కారు స్పీడ్ పెరుగుతుందే, ఒకసారి చూద్దాం. దీక్షా దివాస్ తో పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తుంది. అందుకోసం జన సమీకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున దీక్షా దివాస్ ని ప్లాన్ చేసింది. అయితే పార్టీ కమిటీలు లేకపోవడంతో నేతలంతా అసంతృప్తిగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల దగ్గర పతాకావిష్కరణలతో మళ్లీ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. దీక్షా దివాస్ తో తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది. దీక్షా దివాస్ విజయవంతానికి అన్ని జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 26న అన్ని జిల్లాల్లో దీనికోసం సన్నాహక సమావేశాలు నిర్వహించింది బీఆర్ఎస్. 14F పై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించింది కూడా నవంబర్ 29నే. పార్టీ శ్రేణులతో 15 ఏళ్ల క్రితం 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగాధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ వాహనాన్ని కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. వాహనం నుంచి కేసీఆర్ ని బలవంతంగా దించేశారు. దీంతో కేసీఆర్ రోడ్డు మీదే ధర్నాకు దిగడంతో ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. డిసెంబర్ 1న నేను లేకున్నా ఉద్యమం నడవాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంటులో అద్వానీ కేసీఆర్ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న కేసీఆర్ ని ఖమ్మం నుంచి హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శివయాత్ర అని డిసెంబర్ 4న ప్రకటించారు కేసీఆర్. వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీలు 5వ తేదీన కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించారు. 14Fను రద్దు చేస్తూ డిసెంబర్ 6న అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణ నిరసనలతో అట్టుడికింది. కేసీఆర్ వెనక్కి తగ్గకపోవడంతో డిసెంబర్ 7న అప్పటి సీఎం రోసయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ విరమించారు. ఈ ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకే దీక్షా దివాస్ చేపట్టింది బీఆర్ఎస్. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఓటమి తర్వాత క్యాడర్ కూడా పార్టీకి దూరమవుతోంది. అందుకే దీక్షా దివాస్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గులాబీ పార్టీ. దీక్షా దివాస్ తో ప్రజల్లో ఉద్యమ సెంటిమెంట్ రగిలితే రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటవచ్చని భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే దీక్షా దివాస్ ని సక్సెస్ చేసేలా ముందే క్యాడర్ కి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్పందనపై ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది పార్టీ నాయకత్వం. ప్రతిపక్షంలో ఉండడంతో దీక్షా దివాస్ పేరుతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని గుర్తు చేసింది గులాబీ పార్టీ. మరి ఈ సెంటిమెంట్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.